శ్రీమాత్రే నమః. ఓం నమో సత్యదేవాయ నమః. అన్నవరం శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామివారి అనుగ్రహంతో భాగ్యనగరం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి మేము రావడం జరిగింది. ఆ సత్యదేవుడి యొక్క దర్శనం, సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించుకొని రత్నగిరి కొండ దిగగానే మనకి మన బ్రాహ్మలందరూ కూడా నిత్యానుష్ఠానాలు కానీ ఒక సశాస్త్రీయంగా పద్ధతిగా ఉండేటువంటి బ్రాహ్మణోత్తములందరికీ కూడా శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రము అని మనకు కొండ దిగువ భాగంలో మనం దిగ్గానే స్వామివారికి కొండకు ఎదురుగా మనం మెట్ల మార్గం ద్వారా దిగిన వాటికి ఎదురుగా ఆ సందులో మనకి ఉంటుంది. స్వామివారి యొక్క దర్శనము, వ్రతము, స్వామివారి కళ్యాణోత్సవములు, దర్శనాలు ఇత్యాదివన్నీ కూడా ముగించుకున్న తర్వాత స్వామివారి అనుగ్రహాన్ని, ప్రసాదాన్ని స్వీకరించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందడమే కాకుండా మన బ్రాహ్మణోత్తములందరికీ కూడా ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రము అని మన యొక్క అన్నవరంలో ఎంతమంది వచ్చినా ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు కూడా ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. ముందుగా కూడా మనం వాళ్ళకి ఫోన్ ద్వారా మనం సమాచారం అందచేసిన లేదా వచ్చిన కొద్దిసేపు కూర్చుండబెట్టైనా వాళ్ళు ఏర్పాటు చేయగలరు ఎంతమందికైనా. అలాగే ఈ అన్నదాన సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్ర భవనము 4 అంతస్తులుగా ఉంది. కింద అంతస్తులో మనందరికీ కూడా భోజన వసతి, భోజన ఇదంతా కూడాను. పైన వివాహాలు, ఉపనయనాదులు ఇత్యాది బ్రాహ్మలు మన యొక్క శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి, ఆ పైన వేదాధ్యయనం అంటే వేదంలో స్మార్త విభాగాన్ని నేర్పించేటువంటి పాఠశాల కూడా మనకి ఏర్పాటై ఉంది. ఆ పైన కళాశాల. అదేవిధంగా సంవత్సరానికి ఒక మారు సామూహిక ఉపనయనాలు, 2 మార్లు ఉపనయనాలు, 2 మార్లు సామూహిక వివాహాదులు కూడా ఇక్కడ ఆ సత్యదేవుడి అనుగ్రహంతో ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రము అనేటువంటి సంస్థ వారితే జరుగుతూ ఉంది. ఇలాంటి మహత్తరమైన దివ్యమైనటువంటి ఈ యొక్క సంస్థకి మనందరం కూడా, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మనకి అన్నీ పూర్తి చేసుకున్నాక భోజనానికి ఇబ్బంది అవుతోంది. చాలామందికి ఈ యొక్క ఇబ్బంది ఎదురవుతోంది. అన్నవరంలో మనకి ఆ సత్యదేవుడి యొక్క అనుగ్రహం ఎంత దివ్యంగా ఉంటుందో కింద సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం యొక్క సేవలు కూడా అంత అద్భుతంగా స్వామివారు అనుగ్రహించినట్టే ఉంటున్నాయి. ఆ విధంగా ఇలాంటి సంస్థకి మనందరం కూడా తోడ్పాటుగా నిలబడి భగవదర్పితంగా మనం అక్కడ ఎంతో కొంత ధన వస్తు రూపేణ మనం గనక సహకరిస్తే అది వృద్ధి అయి మన తోటి బ్రాహ్మలందరికీ కూడా ఉపయోగపడుతుంది. మనందరం కూడా దాన్ని మనది అనేటువంటి స్వతంత్రంతో దీన్ని మనం దినదిన ప్రవర్ధమానం అవ్వడానికి తోడ్పాటు అవుదాం. అంతేకాదు సత్యదేవుడి అనుగ్రహం ఇక్కడున్నటువంటి వాళ్ళు కూడా, మేము ఈరోజే వ్రతాన్ని ఆచరించుకొని ఇప్పుడే భోజనానికి మేము వచ్చాం. మా కుటుంబం అంతా కూడాను ఎంతో ఓపికగా వాళ్ళు కొసరి అడిగి ఇంట్లో భోజనం చేసామా అన్నట్టుగా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అధ్యక్షులు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నాగాభట్ల కామేశ్వరరావు శర్మ గారు, ఉపాధ్యక్షులు వివి చక్రవర్తి గారు మరియు కమిటీ సభ్యులందరూ కూడా వారి యొక్క సహకారం, ఇక్కడున్నటువంటి ఆ స్టాఫ్, అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఎంతో ప్రేమతో వాళ్ళ పలకరింపులు కానీ వచ్చినప్పుడు మనతో ఉండడం కానీ ఎంతో చాలా దివ్యంగా అనిపించింది. ఆ అనుభూతి మేము ఎప్పుడు మర్చిపోలేము. ఇలాంటి స్థితిని కల్పిస్తున్నటువంటి వారందరికీ ధన్యవాదాలు. మేము కూడా దీంట్లో ఒక భాగమై ఒక మహావృక్షంలో ఒక కొమ్మలాగో ఒక చిన్న రెమ్మలాగో మనం అందరం తోడుండాలి. దాంట్లో మేము కూడా ఈ రోజున తోడవుతున్నాం. ఓం నమో సత్యదేవాయ నమః. అలాగే శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అనే యూట్యూబ్ ఛానల్ ఇది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా మన యొక్క సత్రం యొక్క సంస్థ యొక్క విషయాలను అందరికీ తెలియపరచుదాం. ఒకరికొకరు అందరం తెలుపుకుందాం. ఈ ఛానల్ పేరు కూడా శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రము. అందరం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీక్షించండి, ఆ సత్యదేవుడి అనుగ్రహాన్ని పొందండి. మన యొక్క బ్రాహ్మణ మిత్రులందరికీ, బంధువులందరికీ కూడా షేర్ చేయండి. ఓం నమో సత్యదేవాయ నమః.